గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. సార్ మనకి ఇప్పుడు కొత్త లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. 1811 క్లాసిఫైడ్ ఆఫీసర్స్ లో కొత్త లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఒకసారి చెప్తారా దాని గురించి? టిపికల్ గా యుఎస్సిఎస్ గైడ్ లైన్స్ ఇస్తుంది, యుఎస్సిఎస్ రూల్స్ మేక్ చేస్తుంది అనుకోండి. ఆ రూల్స్ లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ని యూజ్ చేస్తుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే ఇక్కడికి లీగల్ గా ఇల్లీగల్ గా వచ్చి కంట్రీ లోపల పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఆర్ రిజైడ్ అవుతున్న వాళ్ళని, ఇఫ్ దే ఆర్ డూయింగ్ లీగాలిటీ ఆర్ ఇల్లీగాలిటీ అని మనకు తెలియదు కదా, వాటిని ఏరివేయాలంటే మనం తప్పకుండా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఐస్ ఉంటుంది, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, అంటే ఇప్పుడు కూడా ఉంది. బట్ ఐస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు పంపిస్తారు ఏజెంట్లు. దాని బదులు ఇంకా ఇన్ అడిషన్ టు దట్ దే ఆర్ యూజింగ్ 1811 ఏజెంట్స్, స్పెషల్ ఏజెంట్స్ అనుకోండి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా గ్రౌండ్ లో ఎక్కడెక్కడైతే ఇమిగ్రేషన్ రూల్స్ ని వయలేట్ చేస్తారో, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్, ఇల్లీగల్ గా వచ్చి కంట్రీ లోపలికి వచ్చి ఓవర్ స్టే చేయడం కానీ అటువంటి ఏదైనా జరిగితే ఈ ఆఫీసర్స్ సైట్ ఆడిట్కి వెళ్తే లేకపోతే ఇన్స్పెక్షన్కి వెళ్తే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న కొత్త రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు దే కెన్ విజిట్ ఎనీవేర్ అండ్ దే కెన్ ఫైండ్ ద పీపుల్ ఇఫ్ దే ఆర్ దేర్, దెన్ దే విల్ డూ ప్రొసీడింగ్స్. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ చేసి తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేసి వారికి డిపోర్టేషన్ ఉంటే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో ఇది టిపికల్గా న్యూ యాక్ట్ జరుగుతుంది. సో అది ఎక్కువ అంటే మోర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0లో చాలా బ్రహ్మాండంగా ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఎవ్రీ సెక్టర్లో కూడా, ఇప్పుడు మేము వాషింగ్టన్ డీసీలో ఉంటాం, వాషింగ్టన్ డీసీలో కూడా ఇప్పుడు ఫెడరల్ ఏజెంట్స్ కానీ సెక్యూరిటీ కానీ బాగా బీపప్ చేశారు. సో ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి ఈవెంట్స్. ఎక్కడైనా ఇల్లీగల్ ఏలియన్స్ ఎవరైనా గోడ దునికి రావడం కానీ, ఇంకా వేరే ఏ నామ్స్తో వచ్చినా కూడా టన్నల్ నుంచి రావడం కానీ, మెక్సికో బార్డర్స్ ఉంటాయి కదా, ఆర్ కెనడా బార్డర్స్ నుంచి, ఎందుకంటే ల్యాండ్ బార్డర్స్ ఈ రెండు కంట్రీస్కే ఉన్నాయి మేజర్గా పెద్దగా. సో ల్యాండ్ డిస్టెన్స్ వైజ్, సో వీటి నుంచి లోపలికి డిఫరెంట్ నామ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తారు. సో వచ్చి ఇక్కడే సెటిల్ అయితే వాళ్ళు ఉంటారు, కొందరు వాకింగ్ నుంచి రావచ్చు, ఎందుకంటే ఇది ఇట్స్ ఓన్లీ వాల్ బ్యారింగ్ ఇన్ బోత్ కంట్రీస్. బార్డర్ లాగా ఉంటుంది, ఒక వాల్ గోడ కట్టారు. సో సమ్ ప్లేస్లలో ఫెన్స్ ఉంటుంది. సో వాటిని కూడా అక్కడక్కడ బ్రేక్ చేసుకొని కానీ లేకపోతే టన్నల్ రూపకంగా కానీ కింద టన్నల్ చేసుకుంటుంటారు వీళ్ళు. తర్వాత వాల్ ని జంప్ అవుతుంటారు. అంటే చాలా లాంగ్ బార్డర్ ఉంటుంది అన్నట్టు. అందులో సమ్ టైమ్స్ పోలీస్ ఆఫీసర్స్ లేని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు జంప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కి నౌ దే ఆర్ డూయింగ్ చాలా థరో ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేయడం. ఎండ్ గోల్ ఏంటంటే దీన్ని డిపోర్ట్ చేయడం. సో డిపోర్టేషన్ ప్రాసెస్ లో వాళ్ళు దే యూజ్ ఆల్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చూసి తర్వాత కోర్టు సిస్టమ్ ద్వారానే పంపిస్తారు. అంటే ఎవ్రీథింగ్ దే డూ ప్రొసీజరల్లీ, బట్ ఇది ద డిపార్ట్మెంట్స్ ఆర్ మోర్ ఇన్స్పెక్షన్ ఓరియంటెడ్ ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి దిస్ ఇస్ ద ప్రాసెస్ దే ఫాలో. సో అండ్ దే ఆర్ హైర్డ్ మోర్ పీపుల్ అన్నట్టు టు డూ ది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేయడానికి ఆఫీసర్స్ కావాలి కదా, ఆ ఉద్దేశంతో దీన్ని రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. ఓకే, దీనికి ఎలా వర్క్ అవుతుంది అంటారు సార్? అంటే టిపికల్ ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు రెస్టారెంట్లో కానీ, గ్యాస్ స్టేషన్లో కానీ, గ్రాసరీ స్టోర్లో కానీ, లేకపోతే కంపెనీస్లలో కానీ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు, లీగల్ ఇల్లీగల్ కానీ ఏదైనా వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే ఇప్పుడు లీగాలిటీ ఉంటే అది వేరెవర్ యూ నేమ్ ఇట్, బికాస్ దిస్ ఇస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ కదమ్మా. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ఏం పని చేసినా కూడా అవి రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా సార్ దీనికి? రెస్ట్రిక్షన్స్ ఏముండే, ఎవరున్నా కూడా పట్టుకోవడమే అంతే. వాటిని తప్పకుండా ఐడెంటిఫై చేస్తారు, వెరిఫై చేస్తారు. అంటే డాక్యుమెంటెడ్ వర్కర్స్ అంటారు ఇక్కడ. టిపికల్ గా ఏంటంటే ఎవరైనా కూడా నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ అందరూ దే హ్యావ్ టు హోల్డ్ ద డాక్యుమెంటేషన్. వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ కి చూపించే డాక్యుమెంటేషన్ చూపియాలి. అడిగితే ఒక ఫెడరల్ ఆఫీసర్ వచ్చి కెన్ యూ ప్లీజ్ షో యువర్ ఇమిగ్రేషన్ స్టేటస్ అంటే తప్పకుండా ఆ స్టేటస్ ని చూపియాలి. చూపించకపోతే దెన్ దే విల్ అరెస్ట్ and they will take you to the justice and judge will
లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ చేపిస్తారు. ప్రాసిక్యూషన్లో ఒకవేళ ఎవిడెన్స్ వాళ్ళు ఫేక్ అని తెలిస్తే జడ్జ్ ఏం చేస్తారంటే డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ను ఆర్డర్ చేస్తారు. ఓకే. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఎంట్రన్స్ ఉండదా సార్? అంటే వయలేషన్ చేసిన దాన్ని బట్టి అమ్మా, వాళ్ళు ఎంతవరకు ఓకే. వయలేషన్ చేశారు, ఎన్ని నెలలు ఉన్నారు కంట్రీలో అన్న దాన్ని బట్టి బార్ ఉంటుంది. వాళ్ళు ఓకే. 6 months బారా, 6 months ఎంతవరకు ఉన్నారు, 6 months తర్వాత ఉన్నారో, 1 year తర్వాత ఉన్నారో అని చూస్తే 5 years బారా, 10 years బారా వాళ్ళకి డిపెండ్స్ ఆన్ ఓకే. ద సైజ్. డిపెండ్స్ ఆన్ దేర్ వయలేషన్ అనుకోవచ్చు. కరెక్ట్. సో అప్పుడు బార్ ఓకే. చేస్తారు. అంత ఓకే. ప్రొసీజరల్ గా, అంటే ఇట్ ఇస్ లిటరలీ ప్రొసీజరల్ గా, అంటే నాట్ ఇంటెన్షనల్లీ అరే వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలంటే కాదు. ఎవరు మిస్టేక్స్ చేసినా, ఎవరు వయలేట్ చేసినా దే హావ్ టు బి బౌండ్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.